మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని పంచుకోమనే అవకాశం వచ్చినప్పుడు, మరి ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ అనుసరించి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా 19వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. సామ్ 19. 19వ కీర్తన. మొట్టమొదట ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ కీర్తన చదువుదాం. అందులో దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సంగతులను గ్రహించడానికి, వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన వాక్యధ్యానానికి సహాయకరంగా సామ్ 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. పంతొమ్మిదవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. 1వ కీర్తన, 19వ కీర్తన, 119వ కీర్తన, ఈ 3 కీర్తనలు బైబుల్ గురించి, దేవుని వాక్యాన్ని గురించిన అనేక అద్భుతమైన సంగతులు మనకు తెలియజేస్తా ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్, వరము బైబుల్. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారిలో కేవలం 30% మంది మాత్రమే బైబుల్ని పూర్తిగా చదివిన వారు ఉంటారు. 70% మంది బైబుల్ని చదవరు. చర్చికి వచ్చే క్రిస్టియన్స్ లో కేవలం 19% మాత్రమే ప్రతిరోజు బైబుల్ చదువుతారు. మిగిలిన వారు కేవలం ఆదివారం ఆరాధనలో మాత్రమే బైబుల్ చదువుతారు. బైబుల్ ప్రతిరోజు చదవడం ఎంత ప్రాముఖ్యమో, బైబుల్ ప్రతిరోజు చదివితే మనం ఎంతగా దీవించబడతామో, ఆశీర్వదించబడతామనే విషయాలు 1వ కీర్తనలో రాయబడ్డాయి, 19వ కీర్తనలో రాయబడ్డాయి, 119వ కీర్తనలో కూడా రాయబడ్డాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం ఇప్పటికే నా వంతు వచ్చినప్పుడు 1వ కీర్తనని మనం ధ్యానం చేసాం. కనుక ఈరోజు ప్రభు చిత్తానుసారంగా 19వ కీర్తనలోంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు బైబుల్ గురించి, కీర్తనల గురించి ఏమంటాడంటే, మార్టిన్ లూథర్, నేను కీర్తనలను మినీ బైబుల్, లిటిల్ బైబుల్ గా పరిగణిస్తాను అంటాడు. కీర్తనల పుస్తకాన్ని మినీ బైబుల్, లిటిల్ బైబుల్ గా పరిగణిస్తాను అంటాడు. ఎందుకంటే ఇట్ కంటైన్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబుల్. బైబుల్లో ఏమైతే ఉందో అదన్నీ కూడా కీర్తనలో ఉంటాయి కాబట్టి నేను కీర్తనలని లిటిల్ బైబుల్ గా కన్సిడర్ చేస్తాను అంటాడు. అంత మాత్రమే కదా, ఆయన అన్న ఇంకొక మాట ఏమిటంటే, బైబుల్లోని పుస్తకాల్లో కీర్తనలతో నేను డివోట్ అయినట్లుగా మరి ఏ ఇతర బుక్ తో నేను డివోట్ అవ్వలేదు అంటాడు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మార్టిన్ లూథర్. ఆయన ద్వారా నిజంగా దేవుడు గొప్ప కార్యాలు
చేశాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సిఎస్ లూయిస్ అనే దైవజనుడైతే 19వ కీర్తన గురించి మాట్లాడుతూ 19వ కీర్తన సామ్ 19 ఇస్ ద గ్రేటెస్ట్ పోయం ఇన్ సామ్స్. కీర్తనలన్నిట్లో సిఎస్ లూయిస్ గారి అభిప్రాయం ఏమిటంటే 19వ కీర్తనే నాకు అన్నిటికంటే గొప్ప కీర్తనగా పద్యముగా అనిపిస్తుంది అన్నాడు. అండ్ ఆల్సో దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ లిరిక్స్ ఇన్ ద వరల్డ్ అంటాడు. ఈ కీర్తనలోని వచనాలే ఈ ప్రపంచంలోని అన్ని పాటల్లోని వచనాల కన్నా గొప్పవి అని సిఎస్ లూయిస్ గారు 19వ కీర్తన గురించి చెప్పాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో లెట్ us డైవ్ ఇంటూ సామ్ 19. అందువల్ల ఈ కీర్తనలో ఈరోజు మనం మునిగి అందులోని కొన్ని విషయాల్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తన రాసిన వారు కింగ్ డేవిడ్, రాజైన దావీదు ఈ కీర్తన రాసినట్టుగా 19వ కీర్తన హెడ్డింగ్ లో మనం చూస్తాం. ఈ కీర్తనని మనం ధ్యానం చేయడానికి, మనకు అర్థం కావడానికి 3 భాగాలుగా వీటిని మనం విభజించవచ్చు. ఈ కీర్తనని 3 భాగాలుగా. మొదటి భాగం ఏంటంటే 1 నుంచి 6 వచనాల వరకు ఒక భాగం, 1 to 6 వర్సెస్ ఆర్ ఒక పార్ట్. తర్వాత 9 to 11 వర్సెస్ 9 నుంచి 11 వచనాల వరకు ఒక భాగంగా మనం ధ్యానం చేద్దాం. 7 నుంచి 11 వచనాలు, 1 నుంచి 6 వచనాలు ఒక భాగం, 7 నుంచి 11 వచనాలు ఒక భాగం, 12 నుంచి 14 వచనాలు ఒక భాగంగా మనం చూస్తాం. ఎవరైనా మనల్ని అసలు దేవుడు ఉన్నాడా అని కనుక ప్రశ్నిస్తే, హౌ డు వి నో దట్ గాడ్ ఎగ్జిస్ట్ అని మనల్ని ప్రశ్నిస్తే, అసలు దేవుడు ఉన్నాడా అని కనుక మనల్ని ప్రశ్నిస్తే, ఈ కీర్తన ఆ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా అంటే 1 నుంచి 6 వచనాలు టెల్స్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వరల్డ్. అంటే దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడన్న సంగతి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విశ్వమే అంటే దేవుడి చేత సృష్టించబడిన ఈ విశ్వము దేవుడు ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది అని చెప్తుంది కీర్తన. ఆ తర్వాత 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న విషయాన్ని మనం చూస్తే, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వర్డ్, అదేమో ఇన్ హిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని చూస్తే దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు కనబడుతుంది. 7 నుంచి 11 వచనాల్లో దేవుడు రాసిన ఈ దివ్యమైన బైబుల్ గ్రంథాన్ని చదివితే ఈ బైబుల్ మనకు చెప్తుంది దేవుడు ఉన్నాడన్న సంగతిని అనే విషయాన్ని మరి ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. 12 నుంచి 14 వచనాలు టెల్స్ us ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వర్షిపర్. ఆయన్ని ఆరాధించే వారిలో చూస్తే, ఆయన ఆరాధించే వారిని చూస్తే దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థమవుతుంది అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మరొక రకంగా చూడాలంటే, ఒక ఆయన అంటాడు, ఒక దేవుని సేవకుడు, ఈ కీర్తన దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకు ఎలా సమాధానం ఇస్తుందంటే, 1 నుంచి 6 వచనాలు లుకప్ అంటుంది. తలెత్తి పైకి చూడు, ఆకాశాన్ని చూడు, నక్షత్రాలను చూడు, సూర్యుడిని చూడు, అంతరిక్షాన్ని చూడు, అవి చెప్తాయి నీకు దేవుడు ఉన్నాడని. లుకప్ అంటుంది ఈ కీర్తన. మళ్ళీ రెండో విషయాన్ని మనం చూస్తే లుక్ డౌన్ అంటుంది ఈ కీర్తన. 7 నుంచి 11 వచనాలు, తల దించి దేవుని వాక్యాన్ని చదువు, దేవుడు ఉన్నాడన్న విషయం నీకు తెలియజేస్తుంది అని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది కదా. లుక్ ఎట్ స్క్రిప్చర్స్, ఇట్ విల్ షో యూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తే లుక్ ఇన్సైడ్, లుక్ ఎట్ ఇన్సైడ్ ఆఫ్ ఎ వర్షిపర్, యూ కుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ హిస్ వర్షిపర్స్ అనే విషయాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఈ రోజు మనం ఎక్కువగా మరి కీర్తన అంతా ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు, కానీ ఈరోజు లెట్ us కాన్సన్ట్రేట్ అండ్ లెర్న్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వర్సెస్ 7 to 11. ఈరోజు ఆ మిడిల్ పార్ట్ నే, దేవుని వాక్యానికి సంబంధించిన 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలోని కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 7 నుంచి 11 వచనాలు దేవుని వాక్యం యొక్క విశిష్టతను తెలియజేస్తా ఉంది. మన చేతిలో ఉన్న ఈ బైబుల్ ఎటువంటిది, ఈ బైబుల్ చదవడం ద్వారా ఏం జరుగుతుందనే విషయాల్ని 7 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 7 నుంచి 11 వచనాల్లో, ముఖ్యంగా 7 నుంచి 9 వచనాల్లో, 7, 8, 9 3 వచనాల్లో మనం చూస్తే దేర్ ఆర్ 6 టైటిల్స్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని వాక్యానికి సంబంధించిన 6 డిఫరెంట్ పేర్లు రాయబడ్డాయి, టైటిల్స్, నామాలు మరి ఇక్కడ రాయబడ్డాయి. అంటే దేవుని వాక్యానికి సంబంధించిన 6 టైటిల్స్ ని మనం 7 నుంచి 9 వచనాల్లో, ఈ 3 వచనాల్లో చూడవచ్చు. ఆ తర్వాత వీ కుడ్ సీ 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాలకు సంబంధించి, బైబిల్కు సంబంధించిన లక్షణాలని, ఒక 6 లక్షణాలని ఈ 3 వచనాల్లో చూడవచ్చు.
6 టైటిల్స్ ని చూస్తాం మనం, 6 లక్షణాలను చూస్తాం. ఆ తర్వాత 6 బెనిఫిట్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఇందులో రాయబడ్డాయి. 6 ప్రయోజనాలు, ఈ దేవుని వాక్యం మనకు కలిగించే 6 ప్రయోజనాలు కూడా మనకు రాయబడ్డాయి కదా. అంటే 7, 8, 9, 3 వచనాల్లోనే 6 టైటిల్స్ మన కొరకు రాయబడ్డాయి దేవుని వాక్యానికి సంబంధించి. 6 క్యారెక్టరిస్టిక్స్ రాయబడ్డాయి, దేవుని వాక్యానికి సంబంధించిన 6 విశిష్టతలు రాయబడ్డాయి. 6 ప్రయోజనాలు కూడా రాయబడ్డాయి. దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, దేవుని వాక్య ప్రకారం జీవించడం ద్వారా మనం పొందే 6 ప్రయోజనాల్ని మరి ఇందులో ఈ 7, 8, 9 వచనాల్లో రాయబడ్డాయి. వాటిని మనం క్లుప్తంగా మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట 6 టైటిల్స్ ఆఫ్ స్క్రిప్చర్. 6 టైటిల్స్ లేఖనాన్ని గురించి, బైబిల్ గ్రంథం గురించి రాయబడ్డ మాటలు ఏమిటంటే, మనం చూస్తే మొదటి మాటలోనే, నేను ఎన్కేజేవి బైబిల్ నుంచి నేను ఇంగ్లీష్ వర్షన్ తీసుకోవడం జరిగింది. తెలుగు మామూలు మన బైబిల్ సొసైటీ బైబిల్ వాడుతున్నాను. మొట్టమొదటిది మనం చూస్తే 6 టైటిల్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఏంటంటే, లా అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అన్న దేవుని వాక్యమే. రెండవ టైటిల్ టెస్టిమోనీ అని రాయబడింది. టెస్టిమోనీ అన్నా కూడా దేవుని శాసనము, దేవుని లేఖనమే బైబిల్. మూడవ టైటిల్ ఉపదేశము అని రాయబడి, స్టాట్యూట్స్ అని రాయబడింది. అదన్నా కూడా దేవుని వాక్యమే. నాలుగవది కమాండ్మెంట్ కదా, ధర్మము అని రాయబడింది. యెహోవా ధర్మము, ఏర్పరిచిన ధర్మము అని, అదన్నా దేవుని వాక్యమే. ఆ తర్వాత ఫియర్ అని వాడబడింది. అంటే దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయంగా వాడబడిన మరొక పదం ఏమిటనంటే ఫియర్ అనే మాట రాయబడింది. ఆ తర్వాత జడ్జిమెంట్ అనే మాట, అంటే న్యాయ విధులు అని రాయబడ్డ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ 6 పదాలను, టైటిల్స్ ని లేఖనానికి, దేవుని వాక్యానికి కొరకు మరి అనేక పేర్లుగా, ఈ 6 పేర్లుగా దేవుడి ఈ 7 నుంచి 9 వచనాల్లో రాయబడింది. ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, ధర్మము, భయము, న్యాయ విధులు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. లెట్ us see the characteristics and benefits of scripture. ఈ 7 నుంచి 9 వచనాలు దేవుని వాక్యం యొక్క లక్షణాన్ని, క్యారెక్టరిస్టిక్స్ ని మరియు వాటి వల్ల వచ్చే ప్రయోజనాల్ని మనకు రాయబడ్డాయి. అవి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. మొదట 7వ వచనాన్ని చూద్దాం. చూడండి, 7వ వచనంలో, అంటే ప్రతి వచనంలో 2 క్యారెక్టరిస్టిక్స్, 2 ప్రయోజనాలు ఉన్నాయి. అట్లా 3 వచనాల్లో 6 క్యారెక్టరిస్టిక్స్, 6 ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల 7A అని చెప్తాను. మొట్టమొదటి లైన్ 7వ వచనంలో మొట్టమొదటి లైన్ ఏమిటనంటే, 7వ వచనం, ఈ 7A అంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అనే మాట రాయబడింది. ఇంగ్లీష్ లో ఎన్కేజేవి బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్, కన్వర్టింగ్ ద సోల్ అని రాయబడింది కదా. అంటే ఇక్కడ ఒక లక్షణము, దేవుని వాక్యము పర్ఫెక్ట్ అని రాయబడింది. ఈ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయబడిన హీబ్రూ బైబిల్లోని వర్డ్ కు ఉన్న కరెక్ట్ అర్థం ఏమిటనంటే కంప్లీట్ అని అర్థం. కంప్లీట్, ఫుల్, కాంప్రహెన్సివ్ అంటే సంపూర్ణమైనది. అంటే దేవుని వాక్యం యొక్క ఒక లక్షణం ఏమిటనంటే, అంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ కంప్లీట్ బైబిల్ అని అర్థం, ఫుల్ బైబిల్ అని అర్థం. సంపూర్ణమైన బైబిల్ని, దేవుని వాక్యాన్ని మన చేతుల్లో కలిగి ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్లీ. ఇందులోంచి మనం బైబిల్లోంచి ఏమీ తీసేయలేము, దీనికి ఏమీ కలపలేము. సంపూర్ణము బైబిల్ అనే విషయాన్ని, బైబిల్ గురించి ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే మనకు కావలసిన అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి అని అర్థం. మన భక్తికి, జీవానికి కావలసిన అన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అని 7A మనకు తెలియజేస్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యంలో కంప్లీట్ గా మనకు కావలసినవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంట, ఎన్కేజేవి బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్. అంటే మన జీవితానికి కావలసినవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి కనుక, ఈ వాక్యం చదివితే ఏమవుతుందంటే, ఈ వాక్యం మన జీవితాలను మారుస్తుంది అని రాయబడింది కదా. ఈ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ సోల్ అనే మాట రాయబడింది. సోల్ అంటే ఇన్నర్ పర్సన్ కదా. అంటే సోల్ అంటే ఇన్నర్ పర్సన్. ఇన్నర్ పర్సన్ మారితే మన బిహేవియర్ ఆటోమేటిక్ గా మారుతుంది. ముందు బిహేవియర్ కాదు మనది మార్చబడాల్సింది. దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనల్ని చేసేది ఏమిటంటే, మన లోపలి వ్యక్తిని మారుస్తే మన ప్రవర్తన ఆటోమేటిక్ గా లోపలి వ్యక్తిని అనుసరిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో 7A అంటే 7వ వచనంలో మొదటి భాగంలో రాయబడ్డ మాట ఏమిటనంటే,
దాని ప్రకారం దేవుని వాక్యం సంపూర్ణమైంది, బైబుల్ సంపూర్ణమైంది, బైబుల్ కంప్లీటెడ్ బైబుల్ మనం కలిగి ఉన్నాం. సో ఇది మన జీవితాల్ని పూర్తిగా మార్చివేస్తుంది అనే విషయం మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఈ ఉదయకాలంన మనం ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, ఈ బైబిల్ మన జీవితాలను మారుస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి కదా. ఈ బైబిల్ మన జీవితాలను మారుస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవవలసిన అవసరం ఉంది. 7A. 7Bని చూద్దాం. 7Bలో ఏం రాయబడింది? యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అనే మాట. ఇంగ్లీష్ లో NKJV బైబిల్లో ద టెస్టిమోనీ ఆఫ్ ద లార్డ్ ఈస్ ష్యూర్, మేకింగ్ వైజ్ ద సింపుల్ అనే మాట రాయబడింది కదా. అంటే ఇక్కడ వర్డ్ ఆఫ్ గాడ్ గురించి రాయబడ్డ మాట ఏమిటంటే షూర్ అనే మాట రాయబడింది. దేవుని వాక్యం షూర్. షూర్ అంటే అర్థం ఏమిటనంటే రిలయబుల్ అని అర్థం. అంటే ఇది నమ్మదగినది దేవుని వాక్యం అని అర్థం. దేవుని వాక్యం సర్టన్, ఖచ్చితమైనది అని అర్థం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ దేవుని వాక్యం ఖచ్చితమైనది కాబట్టి, ఈ దేవుని వాక్యము రిలయబుల్ కాబట్టి, ఈ దేవుని వాక్యం ట్రస్ట్ వర్తి కాబట్టి, ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది చదివితే అంటే, దేవుని వాక్యం చదివితే సామాన్యులను జ్ఞానులుగా చేస్తుందంట. ఇది సామాన్యులైన మనల్ని జ్ఞానులుగా చేస్తుంది దేవుని వాక్యం అనే మాట ఈ వచనం మనకు తెలియజేస్తుంది. వచనంలోని 2వ భాగం మనకు తెలియజేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్ లో జ్ఞానము, వైజ్ అనే మాట హీబ్రూలో ఒక పదం యొక్క అర్థం ఏమిటనంటే, హీబ్రూ భాషలోంచి ఇంగ్లీష్లోంచి తెలుగులోకి తర్జుమా చేస్తే అర్థం ఏమిటంటే స్కిల్ ఇన్ లివింగ్. జ్ఞానం అంటే ఏమిటనంటే బైబిల్ చదవడం ద్వారా ఏమొస్తుందంటే ఎలా జీవించాలో ఆ నిపుణత మనకు తెలియజేయబడుతుంది బైబిల్ చదవడం ద్వారా. స్కిల్ ఇన్ ప్రాక్టికల్ లివింగ్, అభ్యాసపూర్వకంగా ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది బైబిల్. నావిగేటింగ్ ద వరల్డ్ విత్ విజ్డమ్ కదా, ఈ లోకంలో ఎలా మన జీవిత ప్రయాణాన్ని సాగించాలో ఈ బైబిల్ మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఎంత సామాన్యుడైనా, ఎంత అనుభవం లేని వాడైనా, అపరిపక్వత కలవాడైనా, ఈ లోకంలో నీకు ఎలా జీవించాలో తెలియాలంటే కదా, ఏది మైండ్లోకి తీసుకోవాలి, ఏది మైండ్లోకి తీసుకోకూడదో నీకు తెలియాలంటే మనం బైబిల్ని చదవాలి. అంటే బైబిల్ మనకి ఏం చేస్తుందంటే ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో 2వది బైబిల్ ఎందుకు చదవాలి అంటే 7Bలో మరి ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే దేవుని వాక్యం మనం ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి కదా. మొట్టమొదటేమో దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి 7A ప్రకారం. 7B చెప్తున్న మాట ఏమిటనంటే దేవుని వాక్యం మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది కాబట్టి మనం బైబిల్ని చదవమని ఈ కీర్తన మనకు తెలియజేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 8A చూద్దాం. 8వ వచనంలో మొట్టమొదటి భాగం దేవుని వాక్యం గురించి రాయబడ్డ మాట. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అనే మాట రాయబడింది. ఇంగ్లీష్ లో ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రైట్, రిజాయిసింగ్ ద హార్ట్ అనే మాట రాయబడింది. అంటే దేవుని వాక్యం అంటే ఏదో నైస్ ఐడియా కాదు. దేవుని వాక్యం అంటే ఏదో మంచి సలహా కాదు. దేవుని వాక్యం అంటే గుడ్ సజెషన్ కాదు. అది మాత్రమే కాదు, దేవుని వాక్యం అంటే ఏమిటనంటే ఇట్ అబ్సల్యూట్ ప్రిన్సిపల్స్ అంట. రైట్ అని రాయబడింది ఇంగ్లీష్ లో కదా. రైట్ అనే మాటకు అర్థం ఏమిటనంటే ఇది అబ్సల్యూట్ ప్రిన్సిపల్స్ ఫర్ బిహేవియర్, సరైన సూత్రాలు ఇక్కడ రాయబడ్డాయి మన జీవితం కొరకు. అంటే బైబుల్ సరైన సూత్రాలు కలిగింది కనుక వీటిని మనం పాటిస్తే అవి మనకు సంతోషాన్ని ఇస్తాయి అని రాయబడింది కదా. 8Aలో రాయబడ్డ మాట ఏమిటనంటే ఇవి సరైన సూత్రాలు గనక బైబిల్లో రాయబడ్డవి, ఇవి చదివితే ఇట్ విల్ డిలైట్ యువర్ హార్ట్, ఇట్ విల్ బ్రింగ్ జాయ్ టు ద హార్ట్. దేవుని వాక్యము మన హృదయానికి సంతోషాన్ని తీసుకొని వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా జెర్మయా 15:16లో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అని అంటా ఉన్నాడు కదా ఇర్మియా. నీ వాక్యం నేను భుజిస్తే, నీ వాక్యం నేను తింటే అయ్యా నాకు సంతోషం కలుగుతా ఉంది, నా హృదయానికి ఆనందము కలుగుతూ ఉంది అని దాసుడు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా.
1 John 1:4 కూడా రాయబడిన మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము అనే మాట రాయబడి కదా. అంటే ట్రూ జాయ్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ వాట్ యు పొసెస్. నిజమైన సంతోషము నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తుల నుంచి రాదు. ఆర్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లోంచి నిజమైన సంతోషం రాదు. కానీ ట్రూ జాయ్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్ అండ్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని వాక్య ప్రకారం జీవిస్తే నిజమైన సంతోషం మనకు ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. బైబిల్ ఎందుకు చదవాలంటే, బైబిల్ మన హృదయాలకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు బైబిల్ని చదవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8b చూద్దాం కదా. 8bలో రాయబడ్డ మాట మనం చూసినట్లయితే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అనే మాట. ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ప్యూర్, ఎన్లైటింగ్ ద ఐస్ అనే మాట రాయబడింది. ఎన్లైటింగ్ ద ఐస్ అంటే గివింగ్ లైట్ టు ద ఐస్ అనే మాట రాయబడి, కన్నులకు వెలిగిస్తుంది అని రాయబడింది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాక్యము ప్యూర్ అని రాయబడింది. ప్యూర్, నిర్మలమైంది. వర్డ్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫ్రమ్, దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్యూర్ అండ్ హోలీ గాడ్ నుంచి వచ్చింది కదా. నిర్మలమైన పరిశుద్ధుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధమైన నిర్మలమైన మాటలు దేవుని వాక్యం కదా. అందువల్ల ఆయన వాక్యము ప్యూర్ కాబట్టి, ప్యూర్ దేవుడి నుంచి ఈ వాక్యం వచ్చింది కాబట్టి, దేవుని వాక్యము మనల్ని ఇంప్యూరిటీలోకి నడిపించదు, సిన్లోకి నడిపించదు దేవుని వాక్యం ఎప్పుడు కదా. ఎందుకనంటే ఇది ప్యూర్ గాడ్ నుంచి వచ్చిన ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు మనల్ని పాపంలోనికి నడిపించదు అనే మాట. ప్యూర్ అంటే అర్థం ఏమిటంటే క్లియర్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పదే పదే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, హ్యావ్ యు నాట్ రెడ్, మీరు చదవలేదా? హ్యావ్ యు నాట్ హర్డ్, మీరు వినలేదా ఈ మాటలు? హ్యావ్ యు నాట్ సర్చ్ ద స్క్రిప్చర్స్, మీరు లేఖన భాగాలను పరిశీలన చేయలేదా అనే మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? మీరు చదవలేదా, మీరు వినలేదా అంటే ఇట్ వాజ్ ఆల్ దేర్, ఆల్ క్లియర్. స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది కదా. క్లియర్ గా దేవుడి వాక్యాలు అన్ని రాయబడ్డాయి. మీరు చదవలేదా, మీరు వినలేదా అని ఆయన చెప్పాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో విషయాలను స్పష్టంగా ఉన్నట్లుగా సరిగా చూడగలిగేది కేవలం క్రైస్తవులు మాత్రమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం చదివే క్రైస్తవులు కదా. పాపాన్ని పాపముగా, మంచిని మంచిగా, చెడును చెడుగా, నీతిని నీతిగా, రక్షణను రక్షణగా, నాశనమును నాశనముగా చూడగలిగే కన్నులు ఎవరికి ఉంటాయంటే, దేవుని వాక్యము కన్నులకు వెలిగిస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఉన్నట్టుగా చూడగలరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బికాస్ వి రీడ్ ద బైబుల్, వీ కుడ్ సీ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్. బికాస్ బై రీడింగ్ ద బైబుల్ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుడి మనస్సు మనకు వస్తుంది, దేవుడి ఆలోచన మనకు వస్తుంది కాబట్టి మనం ఉన్నట్టుగా చూడగలం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, బైబిల్ మన కన్నులకు వెలిగించి మనం ఉన్నట్టుగా సరిగా చూడగలిగేలా చేస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. ఇది 8వ వచనంలోని 2వ భాగంలో రాయబడ్డ మాట అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, 9వ వచనంలో మొదటి భాగాన్ని చూద్దాం. 9a, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అనే మాట. ఇంగ్లీష్ లో రాయబడ్డ మాట, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ క్లీన్, ఎండ్యూరింగ్ ఫర్ ఎవర్ అనే మాట రాయబడింది. క్లీన్ అంటే అర్థం ఏమిటనంటే, ఇట్ విల్ నెవర్ కరోడ్ అనే మాట, తుప్పు పట్టదు అనే మాట కదా. ఇట్ విల్ నెవర్ డిస్ట్రాయ్, డ్యామేజ్. ఏమైనా ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే, వాటిలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది కాబట్టి అవి డ్యామేజ్ అయిపోతాయి. కానీ దేవుని వాక్యము ఇట్ విల్ నాట్ కరోడ్, అది తుప్పు పట్టదు దేవుడి వాక్యం. అందువల్లే ఇట్ విల్ నెవర్ డిమినిష్, అది తగ్గిపోదు. దేవుని వాక్యం ఈజ్ క్లీన్ అనే మాట మరి ఎన్కేజేవి బైబిల్లో రాయబడింది. ఇట్ మేక్స్ అస్ క్లీన్. దేవుని వాక్యము క్లీన్ కాబట్టి మనల్ని కూడా అది చదివితే మనం కూడా క్లీన్ గా మారిపోతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ దేవుని వాక్యాన్ని దావీదు గారు ఫియర్ అని చెప్తున్నాడు. ఫియర్ అంటే దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయ పదం వాడుతా ఉన్నాడు. ఎందుకు ఫియర్ అని చెప్పాడంటే, దేవుని వాక్యం చదివితే ఆయన దేవుడి యొక్క గొప్పతనం, మ్యాజెస్టీ, దేవుడి యొక్క ఆ ఘనత
లోంచి తెలుసుకొని దాంట్లోంచి మనకు ఫియర్ వస్తుంది. అంటే దేవుని వాక్యం చదివితే మన దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయం మనకు తెలుసుకొని మనలో ఆ భయం కలుగుతుంది. అందువల్ల దేవుని వాక్యానికి భయం అనే పదాన్ని దావీదు వాడాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో బైబుల్ వితౌట్ ఎర్రర్ కాబట్టి, అంటే బైబుల్లో ఏం తప్పులు లేవు కాబట్టి, ఇట్ ఈస్ ఎటర్నల్. దాంట్లో తప్పే లేదు, దాంట్లో తుప్పే లేదు కాబట్టి బైబుల్ ఎప్పటికీ నిల్చుంటుంది, ఎటర్నల్ గా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే మన సాఫ్ట్వేర్లకి అప్డేట్లు కావాలి కానీ బైబుల్కి అప్డేట్ అవసరం లేదు. దెర్ ఇస్ నో అప్డేట్ ఇస్ నీడెడ్ ఫర్ ద బైబుల్. బైబుల్కి ఏ అప్డేట్ అవసరం లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎర్రర్ కాబట్టి ఇది నీ భవిష్యత్తును నా భవిష్యత్తును స్టెబిలైజ్ చేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే 9:8 చెప్తున్న మాట ఏమిటంటే, బైబిల్ ఎందుకు చదవాలంటే ఇది నా భవిష్యత్తును స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి మనం బైబిల్ని చదవమని ఈ కీర్తన మనకు తెలియజేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 9b చూద్దాం. 9bలో రాయబడ్డ మాట, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అనే మాట. ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ట్రూ అండ్ రైచియస్ ఆల్ టుగెదర్ అనే మాట. అంటే బైబిల్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్, సత్యమైనవి అనే మాట రాయబడింది. వాట్ బైబిల్ సేస్ అబౌట్ క్రియేషన్ ఈజ్ ట్రూ. సృష్టి ఈ విధంగా సృష్టించబడింది అని బైబిల్లో చెప్తే అదే సత్యం. డార్విన్ సిద్ధాంతాలు ఇవన్నీ కాదు సత్యం. సైన్స్ మారుతుంది. బైబిల్ సృష్టి ఈ విధంగా చేయబడింది, మొదటి మానవుడు ఆదాము అవ్వే అని అంటే ఆదాము అవ్వే అంతే. బైబిల్ ఏం చెప్తుందో అది మాత్రమే సత్యము అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ బైబిల్ సేస్ అబౌట్ సిన్ అండ్ రైచియస్నెస్, ఇట్ ఈస్ ట్రూ. పాపం గురించి బైబిల్ ఏం చెప్తుంది, నీతి గురించి బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యము అనే విషయాన్ని. వాట్ బైబిల్ సేస్ అబౌట్ హెల్ అండ్ హెవెన్ ఈస్ ట్రూ. నరకం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, పరలోకం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, అదే సత్యము. ఇంకా వేరే పుస్తకాల్లో రాయబడ్డవేవి, వేరే మనుషులు చెప్పేవేవి సత్యము కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యు రీడ్ దిస్ బైబిల్ విచ్ కంటైన్ ట్రూత్, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఆల్ టుగెదర్ రైచియస్ పర్సన్. కదా, ఈ సత్యమైన దేవుని వాక్యాన్ని చదివితే నీతి కలిగిన వ్యక్తిలాగా మనం మారిపోతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. కదా, యు డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ టు బికమ్ రైచియస్, టు వాక్ లైక్ ఎ రైచియస్ పర్సన్ ఎక్సెప్ట్ ద బైబిల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే జాన్ బన్యన్ అంటాడు, దిస్ బుక్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ దిస్ బుక్ అంటాడు. అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ పుస్తకం పాపము నుంచి నిన్ను దూరంగా ఉంచుతుంది, నువ్వు ఈ పుస్తకం దగ్గరికి రావట్లేదంటే పాపమే నిన్ను ఆపుతుంది అని అంటాడు. కదా, ఈ పుస్తకం చదివితే పాపం నుంచి నువ్వు దూరంగా ఉంటావు, ఈ పుస్తకం నువ్వు పాపం ఉంటే ఈ పుస్తకం దగ్గరికి వచ్చి చదవలేవు అని ఆయన అన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, బైబిల్ మనం నీతిగా నడిచేటట్టు మన అడుగులను కాపాడుతుంది, కావలి కాస్తుంది. కాబట్టి మనం బైబిల్ని చదవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కదా, ఎంత అద్భుతంగా బైబిల్ గురించి నా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. బైబిల్ చదివితే ఏమవుతుంది, ఎందుకు చదవాలి బైబిల్ అని అంటే, ఈ కీర్తన మనకు చెప్తా ఉంది, ఈ బైబిల్ మన జీవితాలను మారుస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. రెండవది, ఈ బైబిల్ మనకి ఎలా జీవించాలో నేర్పుతుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. మూడవది, ఈ బైబిల్ మనకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. నాలుగవది, ఈ బైబిల్ మన కన్నులకు వెలుగిచ్చి మనం ఉన్నట్లుగా సరిగా చూడగలిగేటట్టు చేస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. ఈ బైబిల్ నీ భవిష్యత్తును నా భవిష్యత్తును స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి. ఈ బైబిల్ నీతిగా నడిచేటట్టు మన అడుగులను కాపాడుతుంది కాబట్టి మనం బైబిల్ చదవాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 10-11 వచనాలను కూడా చూసుకుందాం. 10-11 వచనాలు, ఈ బైబిల్ గురించి రాయబడ్డ మాటల్ని మనం చూసినట్లయితే 10-11 వచనాల్లో, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును అనే మాట. కదా, 1వ కీర్తనలో నాకు ఇష్టమైన మాట ఏమిటనంటే, అతడు చేయనిదంతయు సఫలమగును అనే మాట ఎంత సంతోషం ఇస్తుందో ఆ మాట చదివితే. ఇక్కడ 19వ కీర్తనలో నాకు ఇష్టమైన మాట ఏమిటంటే 17bలో రాయబడ్డ మాట, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం అంటండి. గ్రేట్ రివార్డ్, గ్రేట్ ప్రాఫిట్ మనకు వస్తుంది ఏం చేస్తే, బైబిల్ చదివి దాని ప్రకారం పాటిస్తే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే 10-11 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే, బైబిల్ గోల్డ్ కన్నా
ఫైన్ గోల్డ్ కన్నా మోర్ డిజైరబుల్ అని రాయబడ్డది. అంటే బంగారు కన్నా, మేలిమి బంగారు కన్నా శ్రేష్టమైంది బైబిల్. కాబట్టి స్త్రీలు బంగారం కొనడానికి కొనండి, పర్లేదు, నాకు తెలియదు కొనాలో కొనొద్దు నేను చెప్పలేను, కానీ బంగారం కన్నా శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని వాక్యమే అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ట్రూలీ ప్రీషియస్ దాన్ గోల్డ్ అనే విషయాన్ని. ఆ తర్వాత రాయబడ్డ మాట స్వీటర్ దాన్ హనీ, తేనె కంటే, జుంటు తేనె కంటే మధురమైంది అనే మాట. అంటే దీన్ని పారాఫ్రైజ్ చేసి చెప్పాలంటే మనకందరికి అర్థమయ్యే రీతిలో బైబుల్ గాడ్స్ వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ మెటీరియల్ వెల్త్ అంటా ఉన్నాం. మెటీరియల్ వెల్త్, ఆస్తి పాస్తుల కన్నా బైబుల్ ప్రీషియస్ అని చెప్తా ఉన్నాం. గ్రేట్ అంట, గొప్పది అని చెప్తా ఉన్నాం. రెండవది తేనె అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే గ్రేటర్ దెన్ సెన్సువల్ ఎక్స్పీరియన్సెస్, ఇంద్రియ అనుభవాల కన్నా మించింది బైబుల్ అని చెప్తా ఉన్నా. అంటే ఇంద్రియ అనుభవాలలో వచ్చే సంతోషము కన్నా, సంతృప్తి కన్నా బైబిల్ చదివితే నీకు గొప్ప సంతృప్తి కలుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగునంటే 10-11 వచనాలను క్రోడీకరించి ఈ విధంగా చెప్తా. అదేంటంటే బైబుల్ ఈజ్ గ్రేటెస్ట్ ట్రెజర్ అనే మాట తెలియజేస్తున్నాడు. బైబుల్ గొప్ప నిధి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. రెండవది బైబుల్ గివ్స్ గ్రేటెస్ట్ ప్లెజర్, బైబుల్ని చదవడం ద్వారా గొప్ప సంతృప్తి కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. మూడవది బైబుల్ ఈజ్ గ్రేటెస్ట్ ప్రొటెక్టర్, బైబుల్ చదవడం ద్వారా గొప్పగా మనం కాపాడబడతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొటెక్టర్ అని చెప్తా ఉన్నాడు కదా. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును అంటే హెచ్చరించి బైబుల్ మనల్ని తప్పు చేయకుండా కాపాడుతుంది. గ్రేటెస్ట్ ప్రొటెక్టర్ బైబుల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము కలుగునంటే బైబుల్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రొవైడర్ అనే మాట. బైబుల్ ప్రొవైడ్ చేసినట్టుగా ఏది మనకి ప్రొవైడ్ చేయలేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 12-13 వచనాల వరకు ఉన్న సారాంశం ఏమిటంటే మనకు సమయం లేదు కాబట్టి బైబుల్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్యూరిఫైయర్, బైబుల్ మనల్ని శుద్ధులుగా చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే మన పాపములు మనం కనుగొనలేం, బైబుల్ మన పాపాలు మనకు తెలిపి వాటి నుండి మనం పరిశుద్ధులుగా మార్చడానికి సహాయం చేస్తుంది. బైబుల్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్యూరిఫైయర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 14వ వచనంలో ఫైనల్ కమిట్మెంట్ ఇస్తున్నాడు దావీదు. 14వ వచనంలో ఏమంటా ఉన్నాడు? 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. బహుశా ఇది దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింటాడు దావీదు రాసింటాడంటే, దావీదుకు బైబిల్ తెలుసు కాబట్టి, పాత నిబంధన తెలుసు కాబట్టి యెహోషువ 1:8 దృష్టిలో పెట్టుకొని దావీదు ఈ స్టేట్మెంట్ చేసి ఉంటాడు. యెహోషువ 1:8 రాయబడ్డ మాట ఏమిటనంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ బట్ యు షల్ మెడిటేట్ ఇన్ డే అండ్ నైట్ that you may observe to do according to all that is written in it. For then you will make your way prosperous and then you will have a good success అనే మాట రాయబడింది. అంటే మనం ప్రాస్పర్ అవ్వాలి అని అంటే, ఒక గుడ్ సక్సెస్ మనకు రావాలి అని అంటే, we need to talk the word of God, we need to meditate the word of God, we need to do the word of God. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఎప్పుడు దేవుని దృష్టికి అంగీకారం ఉంటుంది అని అంటే, నీ నోటి మాటలు బైబిల్ గురించే అనుకో, అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది డ్యామ్ షూర్గా. నీ హృదయ ధ్యానం ఎప్పుడు దేవునికి అంగీకారంగా ఉంటుందంటే, నువ్వు బైబిల్ గురించి నువ్వు మెడిటేట్ చేస్తా ఉంటే అది దేవునికి ఖచ్చితంగా అంగీకారంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో 14వ వచనం యొక్క అర్థం ఏంటంటే, we need to talk the word of God, we need to do the word of God and we need to meditate the word of God అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవడం వల్ల ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అనే మాట రాయబడి, ఇట్లాంటి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఇంకా ఈ ప్రపంచంలో కదా. ఇంత ప్రయోజనం మరి ఏం చేస్తే వస్తుంది? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే వస్తుందా? కలెక్టర్ ఉద్యోగం చేస్తే వస్తుందా? లేకుంటే ఎంత పెద్ద వ్యాపారం చేస్తే ఇంత గొప్ప లాభం వస్తుంది? గొప్ప లాభము కలుగునని ఇక్కడ రాసిండే దేవుడు బైబిల్లో కదా. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మనం ప్రతిరోజు బైబిల్ చదివే వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లెట్ us టేక్ టైం, సమయం తీసుకొని మనల్ని మనం కమిట్ చేసుకుందాం. ప్రభువా,
నీ లేఖనాల్లో నీ వాక్యం గురించిన ఇన్ని గొప్ప విషయాలు నువ్వు రాయించి పెట్టావు. నీ వాక్యము వలన ఇన్ని ప్రయోజనాలు మాకు ఉన్నాయని చెప్పావు. కాబట్టి నీ వాక్యం చదవడానికి మాకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడుగుదాం. మీలో ఎవరైనా బైబిల్ పూర్తిగా సంవత్సరం లోపు చదవాలి అని అంటే నా దగ్గర బైబిల్ రీడింగ్ ప్లాన్ ఒకటి ఉంది. ఇది బ్యాక్ టు ద బైబిల్ వాళ్ళు మరి తయారు చేసింది. ఐ హ్యావ్ 25 కాపీస్ విత్ మీ. దీని ప్రకారం మీరు చదివితే ప్రతిరోజు ఇది క్రానలాజికల్ ఆర్డర్లో ఇవ్వబడింది. అంటే ఏది వరుస క్రమంలో ఇవ్వబడింది. అంటే బైబిల్ ఆది కాండము నిర్గమ కాండం లాగా కాకుండా సృష్టిలో ఏం జరిగాయి, మొట్టమొదట క్రియేషన్ తర్వాత జోబ్ తర్వాత అట్లా క్రానలాజికల్ ఆర్డర్లో బైబిల్ పూర్తి చేయాలంటే ఈ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ కావాలంటే నేను అక్కడ ఆ టేబుల్ మీద పెడతాను. మీరు తీసుకొని మనం బైబిల్ చదువుదాం. బైబిల్ చదివి మనం ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు దీవించునుగా. Important. If you want to read the Bible within the year, you pick up those copies. But remember, you must read with meaning. The word must go through you. A lot of people read the Bible. People have read 10 times, 12 times, but the word must go through you. That is more important. Read it with the intention to change. Father, we thank you for this time you've given us, and thank you for reminding us about the preciousness of your word, your perfect word, your sure word, your trustworthy word that gives us whatever is needed, and that cannot corrode, that cannot contaminate. Thank you for that word, which purifies us, transforms us, changes us, makes simple people like us, foolish people like us, wise. Lead us, Lord, to use this treasure and hold on to this treasure with more, maybe give more preciousness, maybe give more importance, and treat your word more preciously than the material things. We thank you, we praise you, Master. May we remember, if we don't allow your word to cleanse us from our sins will keep us away from your word. And that would be the greatest tragedy, Lord. Because not knowing your word, not reading your word takes us away from you. We thank you once again for your servant, the house you have given him, and pray that they will be a testimony where you have kept them. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen. Thank you. God bless you.